విచిత్రం ఏంటంటే మన కళ్ళెదురుగుండా కొన్ని జరుగుతూ ఉంటే మనం పట్టించుకో. అదేంటంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి భూమి ఇస్తే దాంట్లో కొంతమందికి ఉపాధికి వస్తుందని చెప్పేసి భూమి ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ షాపింగ్ మాల్స్ కట్టలేరా? ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్లు కట్టలేరా? ఒక షాపింగ్ మాల్కి ఒక 10 ఎకరాలు విజయవాడలో ఇవ్వమనండి, నేను 100 మంది ఇండస్ట్రీ బిల్డర్లను తెచ్చి కట్టిపిస్తా. విశాఖపట్నంలో ఒక 100 ఎకరాలు ఇవ్వమనండి, 1000 మందిని తీసుకొచ్చి కట్టిపిస్తాను నేను అక్కడ, వాళ్ళ చేతనే పెట్టిపిస్తాను అక్కడ షాపులు. భూములు ఇచ్చి షాపింగ్ మాల్ కడితేనో షాపింగ్ కాంప్లెక్స్ కడితేనో హోటల్ కట్టుకుంటేనో ఏది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి బేవర్స్గా ఇచ్చేసి వాటిని కడితే అది గొప్ప ఏంటో నాకు అర్థం కావట్లేదు. విదేశాలు వచ్చి కట్టాడు, ఆ రాష్ట్రం వచ్చి కట్టాడు, ఈ రాష్ట్రం వచ్చి కట్టాడంటే ఎవడో బలిసినోడికి ఇస్తున్నారు బేవర్స్గా, దానికి బల్క్ అమౌంట్ తీసుకుంటారు. మన బిల్డర్లకి ఏం తక్కువ? అరే ప్రపంచం మొత్తం కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి మన వాళ్ళకి ఏం తక్కువ? రియల్ ఎస్టేట్ వాళ్ళకి, విల్లాలకి, లేకపోతే కనుక వీటికి పెట్టి ఈ ఉపాధి అవకాశాలు కల్పించాం అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడు తెలుగుదేశం అయినా అంతే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా లూలు వాళ్ళకి ఇచ్చాము, వాడు కట్టలేదు. వాడు కట్టలేదు, వాడు అడిగింది అక్కడ కాదు ఇంకో చోట ఇవ్వను కాదంటే ఈలోపు ప్రభుత్వం మారింది, ఈలోపు అక్కడ హైదరాబాద్లో కట్టుకున్నాడు. అది బేవర్స్గా తీసుకోవడమే వాటిట్లో, లేదా అతి తక్కువకి తీసుకోవడమే కదా. ఏంటి దానివలన వచ్చే ప్రయోజనం? వాడు వ్యాపారం చేసుకుంటాడు, ప్రజలు కొరిగేది ఏంటి అక్కడ? ఇదే అసలు ఆలోచించాల్సినటువంటి విషయం. అంబానీలు అదానీలు వస్తే దానివల్ల సమాజానికి చాలా ప్రయోజనం జరిగింది, వాళ్ళ వలన పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, పక్కా ఉంటుంది. కానీ ఈ మధ్యలో గొట్టంగాళ్ళని చూపెట్టేసి వాడు సంపాదించుకోవడానికి చేసేటువంటి దాన్ని చూపెట్టినప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వాడు గొప్పోడు ఈడే గొప్పోడు అంటే హెచ్ఎస్బీసీ వాడు కనుక 2017లో ఎత్తేసుకుపోయినటువంటి సంస్థని ఇప్పుడు ఎత్తుకుపోయాడని చెప్పినట్టు ఉంటుంది.